5 6 అవుతాయి. ఎక్కే వస్తాయి, ఎక్కే వస్తాయి, ఎక్కువ వస్తాయి. 10 కాసుకొని వస్తాయి. 10 వస్తాయి, 10 అదే ఇది బాగా కాయ రంగు బాగా ఎక్కడ అట్టనువా విత్తనం మంచి విత్తనం అబ్బాయి. వాన లేకపోతే మన చేను 20 గంటలు కూర్చోండి ఇవ్వాలి 20 ఇట్నే పడేది కళ్ళం. ఆ వాన వచ్చి మన బ్యాడ్ అయ్యింది. లేకపోతే 20 గంటలు తెగిద్ది అనుకున్నా అసలు. అవును. ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ కోసిన తర్వాత ఫ్లవరింగ్ బాగా వచ్చింది చేను. బాగానే ఉంది. పర్వాలా. తాలు లేదండి కాయలో. వర్షానికి దర్శనం కూడా తాలు కాల. కోసి మళ్ళీ నీళ్ళు పెట్టు. మళ్ళీ నీళ్ళు పెట్టారు. బాగానే ఉంది రంగు. ఫిబ్రవరిలో మెగా ఫీల్డ్ పెట్టుకోవచ్చు అండి. చేనేంది కటింగ్ పడ్డ తర్వాత మెగా ఫీల్డ్ అయింది. కాయ రంగు కానీ సైజు ఉంది. ఈ విత్తనం మట్టికి ఏ దగ్గర విత్తనం అండి నాకు నచ్చింది. 4 నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. విత్తనం మట్టికి సూపరు. అంటే మనకి వర్షం పడలేక చేను గబ్బుంది. అదే వర్షం లేపనడితే కాసి కూర్చునేది చేను గట్టిగా కాసేది. రెడ్ హీట్ 2 ఏది మంచి తీసేసేది కాదు. పెట్టిన దగ్గర నుంచి అట్లా వచ్చింది మనకి. అసలు మొక్క వేసిన కానించి ఆ మొక్క అసలు అంత పొందెక్కి వచ్చింది. అసలు డ్యామేజ్ లేదు. పడి మొక్కల బల్ల చేను నాటిన మొక్క నాటినట్టు బతికింది. 40 రోజులకి పట్టిగా 40 రోజులకే బుట్ట వచ్చి పట్టిగమ్మింది. ఆ వర్షం తుఫాను మన బ్యాడ్. వర్షం తుఫానికి ఆ పూత మొత్తం అసలు పూత 10 క్వింటాలు పూత పోయింది అబ్బాయి. అంత పూత పోయింది. కుంట ఉంది చేనేమిటి. ఆ కుంట నిండి మల్లె తోటాలు ఉంది కుంట. నేను చెప్తున్నా సార్. అదే వాన లేకపోతే 20 క్వింటాలు ఇప్పుడు కోసి కళ్ళంలో ఉండేవి. ఇప్పుడు నేను అనుకున్నా అసలు ఈ నెలలో 20 క్వింటాలు తెగాలి చేయను అనుకున్నా. అప్పుడు అంచనా నువ్వు రాక తల్లికి ఒకసారి వచ్చి చూసావా. అంతకుముందు అట్లాడే కాపుపోయింది. ఏం చేద్దాం. వర్షం మన మొత్తం పడింది దేశం. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు వచ్చే కాపు దాని మీద బేభత్సంగా ఉండి పైకి బాగా అంత కింద బరువు తగ్గింది సార్. చెట్టు వాయిస్ చెక్ చేస్తారు.